నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. కూకట్పల్లి నియోజకవర్గంలోని గోపాల్ నగర్ యూఎల్సీ భూమి వివాదంపై గోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులు స్పందించారు. కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ అందరినీ ఇబ్బంది గురి చేస్తున్నారని వాపోయారు. 2008 సంవత్సరంలో కేసు విషయంలో యూఎల్సీలో ఉన్న 120 ఫ్లాట్స్ బోనస్తో సమావేశం నిర్వహించి వీటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని సొసైటీ సభ్యులు వెల్లడించారు. ఈ కేసు విషయంలో సింగిల్ బెంచ్ తీర్పులో భాగంగా 2016లో సైతం తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందని, అనంతరం హైకోర్టుకు అప్పీలుకు వెళ్లిన 2024లో తమ ఫ్లాట్స్ అసోసియేషన్ బోనస్కు ఉందని దానికి సంబంధించిన తీర్పును వివరించారు. ఈ 120 ఫ్లాట్స్ బోనస్ అందరూ ఎక్కమైన నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నామని, దీనిలో భాగంగా ఒక సంస్థకు డెవలప్మెంట్ అగ్రిమెంట్లో భాగంగా ఎంఓయూ కుదుర్చుకునేందుకు నిర్ణయించామని, దీనిలో 90 మందికి పైగా బోనస్ స్వచ్ఛందంగా వచ్చి ఎంఓయూ చేసుకున్నారని, దీనిలో భాగంగా ఎవరిని బలవంతం పెట్టకుండా ఎంఓయూ తగినట్లు ₹1,00,000 డబ్బును కంపెనీకి చెల్లించామని అన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారాయని తప్పుడు వార్తలు చేస్తున్న వారిని వారు ఖండించారు. ఈ యూఎల్సీ విషయంలో తాము ఎప్పటి నుంచో పోరాడుతున్నామని, కొందరు గిట్టని వారు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా తమతో కలిసి వచ్చే వారిని తాము స్వాగతిస్తామని, ఈ భూమి విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు బోనస్ అందరం సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ కావాలంటే ఈ లిస్ట్ మొత్తం కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఒక్క నిమిషం మీరు కావాలంటే వీళ్ళందరికీ ఫోన్ చేసుకొని బలవంతం ఏమైనా చేశాడో అడగొచ్చు. ఇంకోటి వేరేనా మేమేం చెప్తున్నాం అంటే, ఈ మధ్యలో ఈ ప్లాట్ ఆయన ఇవ్వాల, ఆయనకి ఇష్టం ఉంటే రావచ్చు. మాకు చేత కాక మేము డెవలప్మెంట్కి వెళ్ళాం. నీకు ఓపిక ఉంది, కట్టుకుంటున్నాను కట్టుకో, ఆ డెవలప్మెంట్ తీసుకొచ్చిన తర్వాత మాకు సంబంధం లేదు. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి. దీంట్లో ఎవరిని మనం ఫోర్స్ చేయట్లా. ఈ మధ్యలో వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ వాళ్ళు ఏమన్నారంటే బిల్డర్ ఏమన్నారంటే, ఈ బ్లాక్ మొత్తం వచ్చి ఒక ప్లాట్ మిగిలింది అనుకో, వాళ్ళ ఖర్చులతోటి వీళ్ళని ఇంకో బ్లాక్లోకి షిఫ్ట్ చేస్తారు. ఏదైనా పక్క బ్లాక్లోకి షిఫ్ట్ చేసుకుని ఆ బ్లాక్ మొత్తం కట్టుకుంటారు. తప్పే ఉంది. అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారు. అది ఆ ప్లాట్ వాళ్ళకి ఇష్టమైతే వస్తాడు, లేకపోతే ఆయన ఏమంటున్నారు, ఇక్కడ కట్ చేసి ఈ బ్లాక్ ఒకటి. నమస్కారం. ఈ రీసెంట్గా జరిగిన పరిణామాల గురించి ఈ రోజున మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. యాక్చువల్గా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని చెప్పేసి, సత్యాలను తెలియజేయడానికి అని చెప్పేసి ఈ పాత్రికేయ సమావేశం జరిపించడం జరుగుతుంది. అందరి సమక్షంలో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అందరిని పిలిపించి అందరి సమక్షంలోనే నిజాన్ని నిగ్గు తేల్చడానికి అని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ గోపాల్ నగర్ గురించి కొంతవరకు హిస్టరీ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 1980లో గోపాల్ నగర్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఈ 93 acres ల్యాండ్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 1981లో ప్లాట్ ఓనర్స్కి డివిజన్ చేసేసి 300 యార్డ్స్ కాడికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. అయితే ఆ సొసైటీ చేసిన తర్వాత, సొసైటీ అమ్మిన తర్వాత రిమైనింగ్ ఇష్యూస్లో మా దాంట్లో యాంటీ గ్రూప్ ఉన్నారంటే, సపోజ్ సంతకాలు పెట్టిన మాకు యాంటీ ఉన్నారని చెప్పేసి నేను చెప్పట్లేదు. వాళ్ళు కూడా విల్లింగ్గా ఉన్నారు. కాకపోతే వాళ్ళకున్న పర్సనల్ ఆబ్లిగేషన్స్ వల్ల రాలేదు. కానీ మాకు ఏ రోజు కూడా శ్రీనివాస్ ఇట్లా చేస్తున్నాడు, తిలక్ ఇట్లా చేస్తున్నాడు అని మా మీద యాంటీ కామెంట్ చేసినాడు కానీ, లేకపోతే యాంటీగా మాట్లాడినాడు కానీ, లేకపోతే బయటికి వెళ్ళేసేసి వీళ్ళు మాది లాక్కుంటున్నారని కానీ చెప్పిన వ్యక్తులు ఒక్కళ్ళు కూడా లేరండి. మీడియాకి సమాచారం ఇచ్చిన వాళ్ళలో వాళ్ళు మా బాధ్యత అంటే మా ప్లాట్ ఓనర్లు కాదండి. చెప్పండి. ఇంతకుముందు కూడా వేరే మీటింగ్ దగ్గర ఇంతకుముందు కూడా యాక్చువల్గా అది పాత్రికేయ సమావేశంలో చెప్పొచ్చు లేదు, మీ సమక్షంలో జరిగింది. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక 15 మంది 20 మంది వెళ్ళారండి. వాళ్ళలో ఒక్క మెంబరే మా యూఎల్సీ మెంబర్. ఆ రిమైనింగ్ వాళ్ళంతా ఎవరంటే నాన్ యూఎల్సీ మెంబర్స్. గూగుల్ ప్లాట్లో వాళ్ళని తీసుకెళ్ళేసి అక్కడ కూర్చోబెట్టి ఇట్లాగే ఫోటోలు తీసేసి దాంట్లో పబ్లిష్ చేశారు. సో దానివల్ల డ్యామేజ్ అవుతుంది ఎవరంటే, రియల్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు బయట చెప్తున్నారో, ఒరిజినల్ ఓనర్స్కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. సో ఆ విషయాన్ని గ్రహించి మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకుంటారు సార్ దీని గురించి టోటల్గా? ఇప్పుడు మీకు 90 మంది అంటే మామూలు రిట్ పిటిషన్స్ ఫైల్ అయినాయి, అదేవిధంగా రిట్ అపీల్స్ అయినాయి. రిట్ అపీల్స్ కూడా మాకు జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ 90 మంది మీరు ఆ ఎంఓయూ చేసుకున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారండి? 90 మంది వాలంటీర్గా వచ్చి 90 మంది సంతకాలు చేశారండి. 90 మంది చేశారు. 82 చేశారండి. ఇప్పుడు సపోజ్ ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు కూడా యాక్చువల్ ఆయన యూఎస్ నుంచి ఈరోజు రావడం జరిగింది. ఆయన సంతకం చేయలేదు, ఆయన విల్లింగ్గా లేరని కాదు. సో అలాంటి వాళ్ళు ఉంటారు.
ఇక దూరంగా ఉన్న వాళ్ళని అంటే మెజారిటీ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జనదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద భారీ కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని టపాకాయలు కాలుస్తూ డీజే సౌండ్స్ తో డాన్స్ చేస్తూ సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, మాజీ సర్పంచ్ అరిగే విజయ్ కుమార్, యూత్ అధ్యక్షులు ఉసికే సుధాకర్, పాడేపు వెంకటేశం, నీలకంటి ప్రసాద్, గోపిగారి మహేష్, గోపిగారి సత్యగౌడ్, ఉసికే రాజు, గంగారాములు, ఉస్కే మల్లేశం, కృష్ణయ్య, దత్తు, బక్కప్ప, బీరప్ప తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లో విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని అర్జున్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత సంఘం ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ ఎంతో ఉన్నతమైన చదువులు చదివి దేశంలో గొప్ప గొప్ప పదవులను సైతం త్యాగం చేసి పేద ప్రజలకు సేవ చేశారని, అలాంటి ఆదర్శ నాయకుడు చూపిన మార్గంలో అందరూ నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు నరసింగారావు, ప్రధాన కార్యదర్శి డీసీఎం యాదగిరి, మురళి నారాయణ, ఇటుక గోపి, పెద్ద నాగరాజు, నరసింహ, మురళి, రవి, పరమేష్, సమ్మప్ప, నరసింగారావు, కిషన్, లక్ష్మణ్, ముఖేష్, శ్యామ్, రాజు పాల్గొన్నారు. నర్సింగన్న ఆగా సైడ్ లో ఉండి కొట్టే కొట్టు సైడ్ లో ఉండి కొట్ట సందర్భంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ వార్డు 2 అర్జున్ నగర్లో మరి అంబేద్కర్ కమిటీ హాల్ దగ్గర, అంబేద్కర్ దళిత సంఘం కమిటీ హాల్ దగ్గర బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు అందరూ కూడా సోదర భావంతో అందరితో కలిసిమెలిసిగా నడిచే తత్వం ఉన్నటువంటి ఇక్కడ అందరూ కూడా మరి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే దగ్గర ముందుండాలని తెలియజేస్తూ జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. ఒక ఫోటో తీద్దాం అట్లా మంట ఇంకా
ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతిని అన్నానగర్ అర్జున్ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ భక్త సంఘం దగ్గర నిర్వహించడం జరుగుతుంది కంటోన్మెంట్లో. మరి ఆ మహనీయుడు చేసినటువంటి త్యాగం, అతను దళిత సామాజిక వర్గానికే కాదు అన్ని వర్గాల కోసం ఆయన ఎనలేని సేవలు అందించిండు. భారతదేశంలోనే ఎవరు కూడా పార్లమెంట్లో మంత్రి పదవిలో కొనసాగినంత కాలం ఆయన గడిపినంత కాలం ఎవరు కూడా గడపలేదు. రాజకీయంగా ఆయన చేసినటువంటి సేవలు ఎనలేని సేవలు, దేశ ఉప ప్రధానిగా కూడా కొనసాగినటువంటి మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్. మరి దళితుల కోసం ఎన్నో ఎనలేని సేవలు చేసినటువంటి ఆ మహనీయుని జయంతిని ఈరోజు ఘనంగా మరి కంటోన్మెంట్ వార్డ్ 2 అర్జున్ నగర్లో అంబేద్కర్ సంఘంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి మహనీయుల ఉత్సవాలను, జయంతులను మరి కేవలం వాళ్ళ ఉత్సవాలను, జయంతులనే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలను కనీసం నెలకొకసారైనా సరే మరి వాళ్ళని గౌరవించుకోవాలి. స్థానికులు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకోసం అంటే మహనీయులు చేసినటువంటి త్యాగాలను స్థానిక ప్రజలకు తెలిసే విధంగా అది ఒక స్ఫూర్తిదాయకంగా మారుతుంది. కాబట్టి విగ్రహాలను పెట్టడమే కాదు, విగ్రహాల భద్రతతో పాటు విగ్రహాల గురించి స్థానిక ప్రజలకు వాళ్ళు చేసే సేవ తెలిసే విధంగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దళిత సంఘాల తరఫున మా యొక్క బాబు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఉత్సవాలకు మా దళితులంతా ఏకమై ఈ యొక్క ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు మా దళిత సభ్యులకు, మా కమిటీ మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై భీమ్. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మా ప్రియతమ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కొల్చార మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ అన్నారు. కొల్చార మండల కేంద్రంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బాబా ఫంక్షన్ హాల్లో మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు యాబన్నగారి రవితేజరెడ్డి, సర్పంచులు దొడ్ల ఆంజనేయులు, మోహన్ స్వామి, నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, గల్వ ఇంద్రసేనారెడ్డి, పాసం శ్రీనివాసరెడ్డి, భీమారెడ్డి, అరిగే విజయ్, చిట్కుల సురేష్, రామన్న, అరే రవీందర్, రెడ్డిపల్లి సాయిబాబా గౌడ్, రాజాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటరామరెడ్డి, కాశీనాథ్, పుర్రె ప్రభాకర్, సుధాకర్, వెంకటేష్, చిట్యాల యాదయ్య, గౌరీశంకర్, చిన్నార ప్రభాకర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాకిటి సునీత లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొల్చార మండలంలోని బాబా ఫంక్షన్ హాల్లో మరి మా అమ్మ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. మరి జన్మదినం పురస్కరించుకొని మా మేడం, మా నాయకురాలు, మా ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మరి కొల్చార మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాం. అభివృద్ధి అంటేనే సునీతమ్మ 6 నిమిషాలు ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం 6 నిమిషాలు కృషి చేస్తున్నటువంటి సునీతమ్మ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ ఎడపాయల దుర్గామాతను మరి భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము. జై తెలంగాణ.
శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు రవికుమార్ యాదవ్ను మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో రవికుమార్ యాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక నినాదాలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు చట్టం మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో శేర్లింగంపల్లి ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనలు కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతున్న యువకుడు ఇటువంటి నాయకుడిని ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిలిచి సెక్షన్ BNS 35(3) కింద నోటీస్ ఇవ్వడం జరిగినది. నోటీస్ ఇచ్చి 8వ తారీఖు ఉదయం 11 గంటలకు సమాధానం చెప్పండి అని SHO గారు నోటీస్ ఇవ్వడం జరిగినది. మేము తగు రీతిలో మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వైస్ తీసుకొని దానికి ఏ విధంగా మేము రిప్లై ఇవ్వాలో చేస్తాము. దానికి 100% మేము దీన్ని కోర్టు ద్వారా లీగల్ టీం ద్వారా ఎదుర్కొంటాం. కానీ ఇటువంటి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డను ఈ విధంగా అగ్రవర్ణాల కింద అని పోలీస్ స్టేషన్ పిలిచి ఈ విధంగా చేయడం ధర్మం కాదు. వారు ఏమడిగినరు? బీసీ బిడ్డగా ఆయనే, అయ్యా ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి పనిచేసి మిమ్మల్ని గెలిపించినాం, మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడున్నారనే పోస్ట్ పెట్టిండ్రు. దాంట్లో మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఎట్లా కంప్లైంట్ ఇచ్చిండ్రు? SHO గారు ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. 35(3) BNS సెక్షన్ కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు 11 గంటల లోపల దానికి నోటీస్ ఇవ్వమన్నారు. మేము 100% లీగల్ సెల్ బీఆర్ఎస్ తరఫు నుంచి దీన్ని ఎదుర్కొంటాం. దీన్ని రాబోయే రోజుల్లో ఎటువంటి అన్యాయం మా నాయకునికి జరిగినా, నాయకులకు జరిగినా, ఏ డివిజన్లో జరిగినా ముక్త కంఠంతో యావత్ కార్యకర్తలమంతా ఒకటై ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఎందుకంటే ఈరోజు కొన్ని సోషల్ మీడియాలో మేము పోస్టులు పెట్టడం వాస్తవమే. అది పోస్టులు ఎందుకు పెట్టడం అనేది కూడా కొద్దిగా గ్రహించాలి. మేము ఎందుకు పెట్టినామంటే, మీరు మా పార్టీలో ఉన్నారా లేదా, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టంగా చెప్పాలి. మీరు పార్టీ మారితే పార్టీ మారినని చెప్పండి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పండి. ప్రజా సమస్యలు మేము చాలా ఉన్నాయి. ప్రజా సమస్యలు పోరాడుతూ నువ్వు ఎక్కడ కూడా పార్టీ మారినావు, నీ స్వార్థ గురించి పార్టీ మారి ఈరోజు నువ్వు ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేవు అని చెప్పేసి మాకు బాధ వేసి మేము బస్సులలో తిరుగుతూ ఉంటే సమస్యలు తలనెత్తినప్పుడు మాకు బాధ అనిపించి కొన్ని పోస్టులు పెట్టాం. అది ఏమైంది? అది ఏం పోస్టులు తప్పేముంది అందులో? నువ్వు పార్టీలో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నావా? స్పష్టంగా చెప్పు. నువ్వు పార్టీలో మారినంత టైం నీకు ఉన్నప్పుడు నువ్వు ప్రజా సమస్యల పైన నువ్వు ఎక్కడ పట్టించుకోవట్లేవు అని చెప్పేసి మాకు హక్కు ఉందా లేదా? మేము నేను గెలిపించినాం, అది మర్చిపోయినావు నువ్వు. అసలు ఈరోజు మేము కేసు పెట్టినంత మాత్రం ఎక్కడ మేము భయపడము. ఇంకా ఇలాంటి కేసులు ఎన్నైనా మేము భరిస్తాం. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరము ఈరోజు శేర్లింగంపల్లిలో మాకు ఎవరు కూడా భయపడే మాకు ఆలోచన లేదు. ఇలాంటి గాంధీలు 100 మంది వచ్చినా మేము భయపడము. ఇలాంటి కేసులు ఎన్నైనా పెట్టు. సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్లోని LIG కాలనీలోని ఫేత్ టెంపుల్లో ఈస్టర్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రశాంత్ విశ్వాసులకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. పాస్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ఈస్టర్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైనదని తెలిపారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత 3వ రోజున పునరుద్ధానం చెందిన రోజు ఈస్టర్గా జరుపుకుంటామని వివరించారు. ఈ సంఘటన మానవ జాతికి పాప విమోచనం, ఆశ, నూతన జీవితం అనే సందేశాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈస్టర్ మనలోని చెడు ఆలోచనలు, పాపాలను విడిచిపెట్టి సత్యం, ప్రేమ, క్షమాగుణాలను ఆచరించాలని గుర్తు చేస్తుందని అన్నారు. యేసుక్రీస్తు చూపిన త్యాగం, సేవాభావం ప్రతి ఒక్కరూ జీవితంలో అనుసరించాల్సినవని పాస్టర్ ప్రశాంత్ సూచించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు నిర్వహించి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలో శాంతి, ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాస్టర్ ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక విశ్వాసులు, సంఘ సభ్యులు పాల్గొని ఈస్టర్ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు. జయంపై జయం ఇచ్చెను ఏకమ
సోదరులు, అలాగే మన యొక్క రాజకీయ నాయకులు, తర్వాత హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు అందరూ కూడా హ్యాపీ ఈస్టర్. ఈ యొక్క ఈస్టర్ శుభదినమున యేసుక్రీస్తు వారి యొక్క జననము ఎంత ముఖ్యమో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం అంతే ముఖ్యం. ఎందుకంటే యేసు ప్రభు వారు పాపం మీద మరి జయాన్ని సంపాదించి మానవ కళ్యాణం కొరకు మనిషి చనిపోతే నిత్య జీవం ఉండాలి, మోక్షం పోవాలి అనే ఉద్దేశంతో మరి మనం భగవంతుని దగ్గర నుంచి వచ్చినాం కాబట్టి మళ్ళీ భగవంతుని దగ్గరకు పోయే మార్గం ఏర్పాటు చేయడానికి ఆయన తిరిగి లేచిన రోజు ఈరోజు. క్రైస్తవుల నమ్మకం ఏంటంటే యేసు ప్రభు వారు పాపం లేని జీవితం ఎలా అయితే జీవించి పరలోకం పోయారో మనుషులమైన మనం కూడా పాపం లేని జీవితం జీవించి ఆ భగవంతుని దగ్గరికి పోయి చేరాలని యేసు ఈ లోకానికి వచ్చి ఆయన మాటల ద్వారా ఆయన విషయాల ద్వారా మనకు తెలియజేసి మనం కూడా మోక్షం పోయే మార్గం ఏర్పాటు చేసిన రోజు ఈ రోజు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వెల్దుర్తి పట్టణంలో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. వెల్దుర్తి బస్టాప్ కేంద్రంగా జరిగిన ఈ వేడుకల్లో మెదక్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సునీత లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపిస్తాయని మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, ఇలాంటి వాటికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు. కార్యకర్తలే నా ధైర్యం, కార్యకర్తలే నా దైవం అంటూ కోదండ కృష్ణగౌడ్ ఉద్వేగానికి లోనయ్యారు. కష్టసుఖాల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగికృష్ణ, జడ్పీటీసీ రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్, మాజీ ఎంపీటీసీలు మోహన్ రెడ్డి, జగ్గా అశోక్ గౌడ్ మరియు సర్పంచులు రంగారెడ్డి, సాయులు, శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చింది గౌరవనీయులైన మన సీతా లక్ష్మారెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు వెల్దుర్తిలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ వెన్నంటూ ఎప్పటికీ తోడుంటామని ఈ నర్సాపూర్ నియోజకవర్గ సీతా లక్ష్మారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు నర్సాపూర్ శాసనసభ్యురాలు వాకిటి సునీతా లక్ష్మారెడ్డి జన్మదినం పురస్కరించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. మన సునీతా లక్ష్మారెడ్డి గారు ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా బతికి మన తాలూకాకు ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు సునీతా లక్ష్మారెడ్డి మేడం ఆయుర ఆరోగ్యాలు అష్టైర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారి జన్మదినం మండల బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని మళ్ళొక్కసారి మనకి ఎమ్మెల్యేగా ఉండి ఇంకా మన నర్సాపూర్ నియోజకవర్గాన్ని, వెల్దుర్తి మండలాన్ని మంచి డెవలపింగ్ విషయంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిందిగా మేడం గారికి మరొకసారి చేయాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సునీత. వికారాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. యాలాల్ మండల కేంద్రంలోని ఒక వైన్ షాప్ లో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. సినిమా ఫక్కీలో షాప్ పైకప్పు రేకులను కత్తిరించి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదుతో పాటు మద్యం బాటిల్ని ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. యాలాల్ మండల కేంద్రంలో ఉన్న ఎస్ఎల్వి వైన్ షాప్ లో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. షాప్ పైభాగంలో ఉన్న రేకులను కత్తిరించిన దుండగులు లోపలికి ప్రవేశించారు. షాపులోని గల్లాపెట్టలో ఉన్న 3,000 రూపాయల నగదుతో పాటు 2 మద్యం బాటిళ్లను దుండగులు అపహరించుకుపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత సంవత్సరం కూడా సరిగ్గా ఇదే తరహాలో
ఇదే షాపులో దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులు ఈ చోరీలో పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దొంగలు లోపలికి ప్రవేశించిన గాలించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. యజమాని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని యానాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. ఓపెన్ చేసిన లైట్లు ఎక్కడ వేసిపోయినట్లు అనుకున్నాం. చెప్పుకున్నా లోపల అంతా పెరుగుతుంది, ఎట్లా కనిపిస్తలేదు. లైట్ ఒకటే వేస్తున్నాం మొత్తం మీద, మొత్తం లైట్ వేసి పెట్టినామేమో, అందుకే ఇంత తెల్లారిగా అనిపిస్తున్నది. ఏ బాబా నేను అనుకున్నా ఒక ఫోటో ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.